నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తనపై అసభ్య పదజాలంతో దూషిస్తూ అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యే భానుప్రకాష్ను చట్టపరంగా శిక్షించాలని, తన పరువుకు భంగం కలిగించారని ఫిర్యాదు చేశారు. వీళ్ళు ఎవరు సెక్యూర్ చేసుకోవాలి? ఇప్పుడు మీరైతే పెట్టి ఇచ్చారు, వీడియోస్ ఇస్తాను. పొలిటికల్ గా మాట్లాడట్లేదు. ఒక ఫ్యామిలీ లేడీని, ఒక రెప్యుటేషన్ ఉన్న ఒక ఎక్స్ మినిస్టర్ ని, ఒక హీరోయిన్ ని నువ్వు బూతులు తిడితే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే ఎట్లా? క్యారెక్టర్ గురించి ఎట్లా మాట్లాడతారు? తప్పు కదా మాట్లాడి. నాకు మాజీ మంత్రి రోజాపై ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే రోజా కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే సిద్ధమన్నారు. గత 5 ఏళ్లుగా ఇసుక, బియ్యం అక్రమ రవాణాలో రోజా, ఆమె అన్నదమ్ములకు, ఆమె అనుచరులకు సంబంధం లేదని చెప్పగలదా? ప్రమాణం చేయగలదా అని ప్రశ్నించారు. తాను ప్రమాణం చేయడానికి సిద్ధమని అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు డ్రామాలాడుతున్నారని విమర్శించారు భానుప్రకాష్. దాచిపెట్టి ఆస్తులు కొని ఇవాళ నీ ఆస్తులు ఎంత అనేది దగ్గరలో ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు 3,000, 2,000 రూపాయలకి చేయి చాచిన రోజుల నుంచి ఇవాళ 2,000 కోట్ల దాకా పోయావు. 2,000 కోట్లు. ఆమె 2,000 రూపాయలకి ఏ పనినా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. అలా అంటాను. ఇవాళ 2,000 కోట్లు పోయింది. నువ్వా నీతులు చెప్పేది? నోరైతే అసలు హద్దు లేదు. చేసే చేష్టలు చూస్తే వికృత చేష్టలు. అబ్బాబ్బా, నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద పుడతారని అన్నట్టుగా బిహేవ్ చేస్తే అది నీకే. అంతకుముందు రోజాపై ఎమ్మెల్యే భానుప్రకాష్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. 1000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1000 కోట్లు. ఒకే ఒక అపార్ట్మెంట్ 10 ఎకరాలు. 1000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3,000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్ల మాటలు మాట్లాడుతుందంటే ఏడకపోయింది? ఎవరి డబ్బు ఏడు నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1, 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకు తాల్సిందంటే అర్థం చేసుకోండి. బెంగళూరులో 1000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1000 కోట్లు. ఒకే ఒక అపార్ట్మెంట్ 10 ఎకరాలు. 1000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3,000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్ల మాటలు మాట్లాడుతుందంటే ఏడకపోయింది? ఎవరి డబ్బు ఏడు నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1, 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత